హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెడీస్ని మ్యాక్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో విండోస్లో ఎలా ఇన్స్టాల్ చూసాం. ఈ రెడీస్ మ్యాక్లో ఇన్స్టాల్ చేయడం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. జస్ట్ ఈ టూ కమాండ్స్ రన్ చేస్తే సరిపోయింది. అండ్ మీకు ఇంకా అప్డేట్స్ ఇంకా ఇన్ఫార్మ్ కావాలనుకుంటే మనకి ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఉంటాయి అనమాట కమాండ్స్. వీటన్నిటిని యూజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఈ కమాండ్ రన్ చేద్దాం. బ్రూ వర్షన్ మనకి హోమ్ బ్రూ అని బై డిఫాల్ట్గా వస్తుంది అనమాట. దీన్ని మనం యూజ్ చేసుకొని మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోయినా మీరు ఇక్కడ 2 ఐఫన్స్ ఇవ్వాలి. 2 ఐఫన్స్ ఇస్తే వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ నేను 1 ఐఫన్ ఇచ్చా. యాక్చువల్లీ ఇక్కడ 2 ఐఫన్స్ వస్తాయి అనమాట. 2 ఐఫన్స్ వస్తే ఇట్లా మనకి ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇలా వచ్చిందనమాట. ఒకవేళ ఇన్స్టాల్ లేకపోతే మీకు వస్తుంది. ఒకవేళ హోమ్ బ్రూ ఒకవేళ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మీరు ఇన్స్టాల్ మ్యాక్ అని కొడితే మనకు ఒక కమాండ్ వస్తుంది అనమాట. మీరు జస్ట్ ఈ కమాండ్ రన్ చేస్తే సరిపోయింది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఈ కమాండ్ వచ్చింది కదా. సో జస్ట్ ఈ కమాండ్ మీరు పేస్ట్ చేసి మీ టెర్మినల్లో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ హోమ్ బ్రూ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఒకసారి ఆల్రెడీ ఇట్లా వచ్చిందంటే ఇన్స్టాల్ అయినట్టు. ఇలా రాకపోతే అయితే మీరు ఈ కమాండ్ రన్ చేయండి. ఇది కూడా నేను ఇస్తాను. ఇది కూడా నేను ఇక్కడ డాక్యుమెంట్లో పెడతా. ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఈ కమాండ్ ఇన్స్టాల్ చేయండి. బ్రూ ఇన్స్టాల్ రెడీస్. సో బ్రూ ఇన్స్టాల్ రెడీస్ అని ఇలా టైప్ చేయగానే మీకు ఇక్కడ పైన కొన్ని కమాండ్స్ రన్ అవుతున్నాయి చూసారా. ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ఈ స్క్రిప్ట్ అన్ని రన్ చేయదు. ఇది ఏంటంటే ఒక ప్యాకేజ్ మేనేజర్ అనమాట. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇలా వస్తుంది. ఒకవేళ మీ దాంట్లో ఇన్స్టాల్ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ టైము మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత మనం రెడీస్ సిఎల్ఐ అని ఒక కమాండ్ ఉంటుంది. రెడీస్ సిఎల్ఐ. సో రెడీస్ సిఎల్ఐ అనగానే మీకు ఇలా ఒకటి వస్తుంది అనమాట. ఇలా టెర్మినల్ వస్తుంది. రెడీస్ సిఎల్ఐ అంటే ఏంటంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇలా మీకు ఒక ఐపీ అడ్రస్ వస్తుంది. ఇది ఏంటంటే మన లోకల్లో రెడీస్ నడిచే ఐపీ అడ్రస్ అనమాట. ఇక్కడ మీరు పింగ్ అని కొట్టండి. సో పింగ్ అని కొట్టగానే ఇది పాంగ్ అని వచ్చింది. సో అంటే మీ దాంట్లో సక్సెస్ఫుల్గా రెడీస్ ఇన్స్టాల్ అయిపోయినట్టు అనమాట. తర్వాత ఇంతే అనమాట. రెడీస్ ఇన్స్టాలేషన్ చాలా ఈజీ ఉంటుంది. అండ్ తర్వాత మీరు రెడీ సర్వర్ని స్టార్ట్ చేయాలనుకుంటే సిఎల్ఏ కాకుండా మామూలుగా సర్వర్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఇక్కడ రెడీస్ ఇక్కడ కమాండ్ ఉంటుంది. బ్రూ సర్వీస్ స్టార్ట్ రెడీస్ అని. స్టార్ట్ రెడీస్ అనగానే మనకి సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు ఒకవేళ ఇన్ఫో తెలుసుకోవాలనుకుంటే ఈ కమాండ్ రన్ చేసుకోండి. ఇదనమాట మనం మామూలుగా అయితే కమాండ్స్ అన్నీ రన్ చేసేది ఇక్కడ అనమాట. రెడీస్ సిఎల్ఐలో మనం మామూలుగా మన కమాండ్స్ అన్నిటిని రన్ చేస్తాం అనమాట. ఇదనమాట రెడీస్ ఇన్స్టాలేషన్. మీకు ఇన్ మ్యాక్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.